Welcome to RS Academy. Today, previous forest ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను మనం చూద్దాం ఒకసారి. ప్రతిరోజు కూడా మనకి ర్యాపిడ్ రివిజన్ ఫారెస్ట్ ఎగ్జామ్కి సంబంధించినవి మనము ఆర్ఎస్ అకాడమీలో చూడబోతున్నాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాల సరాసరి వయస్సు సుమారుగా ఎంత అన్నాడు. అంటే ఏదైతే ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయో వీటి యొక్క సరాసరి వయస్సు ఎంత అని ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ 1 రోజు, ఆప్షన్ బి 30 రోజులు, ఆప్షన్ సి 60 రోజులు, ఆప్షన్ డి 120 రోజులు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆప్షన్ డి 120 రోజులు. అంటే దాదాపుగా 4 నెలల వరకు ఈ ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉంటాయో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి మనకి ప్రధానంగా ఈ ఎర్ర రక్త కణాల యొక్క సరాసరి వయస్సు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే మనకి ఏదైతే ఈ రక్తం ఉంటుందో ఈ రక్తం సంబంధించి ఈ రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త, రక్త వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే మనకి కార్ల్ ల్యాండ్స్టీనర్. ఎవరు సార్ అంటే కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే వ్యక్తి ఈ రక్త వర్గాలను కనుగొనడం జరుగుతుంది. మనకి ఏదాని సార్ అంటే ఈ రక్త వర్గాలు కార్ల్ ల్యాండ్ స్టీనర్. అదే రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న వ్యక్తి విలియం ఏది సార్ అంటే విలియం హార్వే అనే వ్యక్తిని పిలవడం జరుగుతుంది. అయితే ఎర్ర రక్త కణాలు అంటున్నాం, రెడ్ బ్లడ్ సెల్స్ అంటున్నాం. ఈ ఎర్ర రక్త కణాల విషయానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే క్షుణ్ణంగా ఎర్ర రక్త కణాల అతిపెద్ద ఆర్బిసి, అతిపెద్ద ఎర్ర రక్త కణం ఏ దాంట్లో ఉంటుంది సార్ అంటే ఏనుగులో ఉండడం జరుగుతుంది. అదే అతి చిన్న ఆర్బిసి అనేది స్మాలెస్ట్ ఆర్బిసి అనేది ఏ దాంట్లో ఉంటుంది సార్ అంటే కస్తూరిబా జింక అనే దాంట్లో అతి చిన్న ఆర్బిసి అనేది ఉంటుంది. అదే పొడవైన ఆర్బిసి ఏ దాంట్లో ఉంటుంది సార్ అంటే మనకి ఆంపియామా ఏ దాంట్లో సార్ అంటే ఆంపియామా అనే దాంట్లో ఈ అతిపెద్ద ఆర్బిసి అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఉభయచరం జీవిగా పిలవడం జరుగుతుంది. అంటే రక్తం అనేది ప్రధానంగా 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఎలాగ విడగొట్టుకుంటాం సార్ అంటే ఆర్బిసి అండ్ డబ్ల్యూబిసి అండ్ దాని తర్వాత మనకి ప్లేట్లెట్స్ అనే పేరుతో విడగొట్టుకుంటున్నాం. ఆర్బిసి యొక్క టైం పీరియడ్ ఎంత సార్ అంటే 120 డేస్. అదే డబ్ల్యూబిసి అయితే 12 to 14 డేస్. అదే మనకి ప్లేట్లెట్స్ అయితే 1 వీక్ వరకు ఈ ఎర్ర రక్త కణాల ప్లేట్లెట్స్ రక్త కణాల వయసు అనేది ప్రధానంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ మనం తరచుగా ఏ ఎగ్జామ్ కైనా ఈ ఎర్ర రక్త కణాల గురించి క్వశ్చన్ రిపీటెడ్ గా అడగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి ఇక్కడ ఇది అదే రక్త వర్గాలు అనుకుంటే మనకి ఏముంటాయి సార్ అంటే ఏ అండ్ బి అండ్ ఏబి అండ్ ఓ. దీంట్లో నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ లో నూతన రైల్వే జోన్ ప్రధాన కేంద్రం కానున్న నగరం ఏది? ప్రీవియస్ మనకు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో అడిగిన క్వశ్చన్. అంటే ఈ నూతన రైల్వే జోన్ ఎక్కడ కానుంది? ఆప్షన్ ఏ గుంతకల్, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి విజయవాడ, ఆప్షన్ డి విశాఖపట్నం. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే విశాఖపట్నం అని. ఈ విశాఖపట్నం ని మనకు రైల్వే జోన్ గా ఏదాన్ని సార్ అంటే రైల్వే జోన్ గా దీన్ని ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ప్రకటించారు సార్ అంటే 2019 ఫిబ్రవరి 27వ తారీఖున భారతదేశంలో ఈ విశాఖపట్నంను రైల్వే జోన్ గా ప్రకటించడం జరిగింది. ఎన్నో రైల్వే జోన్ గా ప్రకటించారు సార్ అంటే 18వ రైల్వే జోన్ గా 18th రైల్వే జోన్ గా ప్రకటించడం జరిగింది.
అండ్ దాని తర్వాత మనకి రీసెంట్ గా 2023-24లో ఈ రైల్వే జోన్ కి సంబంధించి ఏం చేశారు సార్ అంటే శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. ఏం చేశారు సార్ అంటే ఈ రైల్వే జోన్ కి సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది విశాఖపట్నంలో. అయితే ఈ విశాఖపట్నం రైల్వే జోన్ లో ఏ రైల్వే స్టేషన్స్ వస్తాయి సార్ అంటే మనకి ఏవేవి వస్తాయి సార్ అంటే ఫస్ట్ వన్ విశాఖపట్నం అండ్ దాని తర్వాత విజయవాడ అండ్ గుంటూరు అండ్ గుంతకల్ అనేవి మనకి ఈ యొక్క దాంట్లో ఈ 18వ రైల్వే జోన్ గా ఉన్న దాంట్లో రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఫోకస్ చేయండి. విశాఖపట్నం రైల్వే జోన్ కి సంబంధించి ప్రకటించారు, శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దీంట్లో ఏవేవి వస్తాయో కూడా చెప్పాము. దీన్ని ఏమంటాం సార్ అంటే సౌత్ ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు సార్ అంటే సౌత్ ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దక్షిణ తూర్పు కోస్తా రైల్వే జోన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. చూడండి, మనకి రైల్వే వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు సార్ అంటే 1849లో ఇండియాకి రైల్వే వ్యవస్థ కావాలని ఈ బ్రిటన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఈ బ్రిటన్ పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. దాని తర్వాత 1951లో మొదటి గూడ్స్ ట్రైన్ అనేది ఈ ఏదైతే ఉత్తరాఖండ్ ఉంటుందో ఈ ఉత్తరాఖండ్ లోని రూర్కీ అనే ఇనుము ఉక్కు కర్మాగారానికి మొదటి ట్రైన్ అనేది నడవడం జరిగింది. అండ్ దాని తర్వాత 1953 ఏప్రిల్ 16వ తారీఖున మొదటి ప్యాసింజర్ ట్రైన్ అనేది ఇండియాలో నడవడం జరుగుతుంది. మొదటి ట్రైన్ ఎక్కడి నుంచి సార్ అంటే ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య ఈ మొదటి ట్రైన్ నడిచింది. ఆ మొదటి ట్రైన్ ఇంజిన్ పేరు ఫెయిర్ క్వీన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ అత్యంత వేగంగా నడిచే ట్రైన్ వందే భారత్ ట్రైన్. ఇది 2019 జనవరి 15వ తారీఖున ప్రారంభించారు. ప్రజెంట్ 180 km/h వేగంతో నడవడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇటీవల వందే భారత్ స్లీపర్ క్లాస్ కూడా తీసుకొచ్చారు. వందే భారత్ అండ్ అమృత్ భారత్ అండ్ నమో భారత్ ట్రైన్లు కూడా రావడం జరిగింది. దాంతో పాటు ఇటీవల భారతదేశం బుల్లెట్ ట్రైన్ ని కూడా ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ గతంలో 2016లో భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇది 2027లో మనకి అందుబాటులో రానున్నట్లుగా ఈ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ కూడా ప్రకటించడం జరిగింది. అండ్ దాని తర్వాత రీసెంట్ గా భారతదేశంలో హైపర్ లూప్ ట్రాక్స్ ను మద్రాస్ ఐఐటి కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఇచ్చేయండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే ఏది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 367, ఆప్షన్ బి ఆర్టికల్ 369 అండ్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 371. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ ఏది సార్ అంటే ఆర్టికల్ 370 అని. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ కి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 అక్టోబర్ 26వ తారీఖున భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ విలీనం అయినట్లుగా ప్రకటించడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ విలీనం అయినట్లుగా అప్పటి జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు అయిన రాజా హరిసింగ్ గారు ఎవరు సార్ అంటే రాజా హరిసింగ్ గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఒక ప్రత్యేక రాజ్యాంగం కావాలని పట్టుబట్టడం జరిగింది. అందువలన ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఒక ప్రత్యేక ఆర్టికల్ ఇచ్చారు. 370 అండ్ 35A ఆర్టికల్ ని 35 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ ని ఇచ్చారు.
అయితే 2019 ఆగస్టులో ఈ 335 ఆర్టికల్ ను భారత పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఈ భారత పార్లమెంట్ లో వీటిని ఈ ఆర్టికల్ ని రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేసిన తర్వాత ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రమును ఏది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రమును 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా 2 యూనియన్ టెరిటరీగా ప్రకటించడం జరిగింది. ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా? 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. అదే ఒకటి లడాక్ అనేది అండ్ రెండవది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఉండడంగా ప్రకటించారు. ఓకే, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కి 2025లో ఎన్నికలు కూడా అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎన్నికలు కూడా జరగడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి మనకు ప్రీవియస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో పడింది 2019లో జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రీవియస్ క్వశ్చన్, దానికి సంబంధించిన డేటా స్టార్టింగ్ నుంచి ప్రెసెంట్ దాకా ఎలాగా ఉంది ఏంటి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న యూనియన్ టెరిటరీలో ఒకటి. అంటే మన ఇండియాలో ఈ ఎమ్మెల్యే సీట్స్ సీఎంస్ ఉన్న యూనియన్ టెరిటరీస్ 3. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పాండిచ్చేరి అండ్ దాని తర్వాత ఢిల్లీ. ఈ 3 అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త దానిపైన కూడా ఫోకస్ చేయండి. ఓకే, కింద కామెంట్ తెలియజేయండి. ఈ 2025లో జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్ర పాలిత ప్రాంతానికి సీఎం అయిన వ్యక్తి ఎవరు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నాను. భారత రాజ్యాంగ చట్టం మాట్లాడడానికి భావ వ్యక్తీకరణ కింద ఏ డాష్ కింద హక్కును కల్పిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ, ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి, ఆర్టికల్ 14 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ సి అండ్ ఆర్టికల్ 14 సబ్ క్లాస్ బి. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 అండ్ సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ కింద భారత రాజ్యాంగం భావ వ్యక్తీకరణకు అండ్ మాట్లాడడానికి ఈ యొక్క మాట్లాడే స్వేచ్ఛను కల్పించడం జరుగుతుంది మనకి. ఇది 19 సబ్ క్లాస్ ఏ కింద భావ ప్రకటనకు సంబంధించి. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చూసుకుంటే భావ ప్రకటన స్వేచ్ఛ అయితే మనకి 19 సబ్ క్లాస్ 2 కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి 19 సబ్ క్లాస్ 1 కదా నాన్న, 19 సబ్ క్లాస్ 2 కింద మనకి ఏం కల్పిస్తుంది సార్ అంటే మాట్లాడడానికి అంటే భావ ప్రకటన స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుంది. భావ ప్రకటన అంటే మాట్లాడే స్వేచ్ఛ 19 సబ్ క్లాస్ 2 కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం మాట్లాడేది భారతదేశానికి భంగం కలగని రీతిలో మాట్లాడాలి అనే విధానంతో ఇది ఉండడం జరుగుతుంది. ఈ 19th ఆర్టికల్ కింద మనకి మొత్తం కూడా 7 రకాల స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంట్లో ఒక దానిని తీసివేయడం జరిగింది. అంటే ప్రెసెంట్ ఎన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి మనకి ఈ 19th ఆర్టికల్ కింద అంటే 6 రకాల స్వేచ్ఛను అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. 19 సబ్ క్లాస్ 2లో ఏది నాన్న మనకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మనకి ఉండడం జరుగుతుంది. 19 సబ్ క్లాస్ 2 కింద మనకు ఉండడం జరుగుతుంది. ఇది నాన్న. ఓకే, ఈ దాని తర్వాత 19 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది సార్ అంటే స్వేచ్ఛ సమావేశ అంటే సమావేశ స్వేచ్ఛ పైన ఇది ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఆర్టికల్ 14 సమానత్వపు హక్కును తెలియజేస్తుంది. సమానత్వపు అంటే చట్టం ముందర సమానమే, చట్టం ద్వారా సమాన రక్షణ తెలియజేయడం జరుగుతుంది మనకి. ఇది మొత్తం కూడా భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఏది సార్ అంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాంట్లో 3వ భాగం, భారత రాజ్యాంగంలో 3వ భాగం ఆర్టికల్ ఏది సార్ అంటే ఆర్టికల్ 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు 12 నుంచి 35 వరకు ఏముంటుంది సార్ అంటే ప్రాథమిక హక్కుల గురించి రాయబడి ఉండడం జరుగుతుంది.
అంటే మొత్తం కూడా మన ప్రాథమిక హక్కులు ఎన్ని ఉండేవి సార్ అంటే 7 రకాల ప్రాథమిక హక్కులు ఉండేవి. దాంట్లో ప్రెసెంట్ ఆస్తి హక్కును తీసేసిన తర్వాత 6 రకాల ప్రాథమిక హక్కులు మాత్రమే మనకు భారత రాజ్యాంగంలో పొందపరచబడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే రాజగోపాలాచారిని నా అంతరాత్మ పరిరక్షణ అని చెప్పినది ఎవరు? ఓకే, ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి స్వామి వివేకానంద. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీని ఈ రాజగోపాలాచారి మహాత్మా గాంధీ ఏమన్నాడంటే నా అంతరాత్మ పరిరక్షణ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి అన్న, మహాత్మా గాంధీ దీన్ని చెప్పాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ విషయానికి వస్తే మనకి 1913లో భారతదేశానికి ఒక నోబెల్ అవార్డు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి. నోబెల్ అవార్డు, ఓకే, నోబెల్ అవార్డు సాహిత్యంలో గీతాంజలి అనే పుస్తకానికి నోబెల్ అవార్డును రావడం జరుగుతుంది. ఆసియా ఖండం నుంచి నోబెల్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి కూడా. ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విషయానికి వస్తే మనము ఇతను జనవరి 23వ తారీఖున జన్మించాడు. అందుకే ఓకే పరాక్రమ్ దివాస్ ఏమంటాం సార్ అంటే పరాక్రమ్ దివాస్ గా ఇతని యొక్క బర్త్డేని జరుపుతాం. అండ్ 1938 1939లో ఐఎన్సికి అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్టాట్యూ ఎక్కడుంది సార్ అంటే ఇండియా గేట్. ఎక్కడ సార్ అంటే ఇండియా గేట్ ఏదైతే ఉంటుందో ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్టాట్యూను పెట్టడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఈ నేతాజీ చంద్రబోస్ యొక్క పేరును ఓకే రాస్ అండమాన్ నికోబార్ లోని రాస్ ఐలాండ్ పేరుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పేరు పెట్టారు. అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని కూడా స్థాపించడం జరుగుతుంది. అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే దానికి అధ్యక్షుడుగా కూడా పనిచేయడం జరుగుతుంది. దీన్ని ఇండియన్ ఆర్మీ అంటాం. ఇంకా స్వామి వివేకానంద విషయానికి వస్తే ఇతని యొక్క బర్త్డేని జాతీయ యువజన దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ఇతని అసలు పేరు ఏం సార్ అంటే నరేంద్రనాథ్ దత్తా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇతను 1893లో చికాగో సర్వమత సమ్మేళనానికి హాజరై భారతదేశం యొక్క హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు. ఓకే, ఇతను రాసిన పుస్తకాలు కర్మయోగ, జ్ఞానయోగ, రాజయోగ, వర్తమాన భారత్, మై టీచర్ లెక్చరర్ ఫ్రమ్ కొలంబో టు ఆల్మోరా ఇలాంటి పుస్తకాలు కూడా స్వామి వివేకానంద రాశారు. అది మహాత్మా గాంధీ అక్టోబర్ 2ను ఇది నన్ను అహింస దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఏది సార్ అంటే ప్రీవియస్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ ర్యాపిడ్ రివిజన్ అన్న. మళ్ళీ క్వశ్చన్లతో రేపటి క్లాస్ లో కలుద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్.